మంచిర్యాల జిల్లా చెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తారని చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చెన్నూరులో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. బ్యాండ్, గుస్సాడి నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. అందరూ నాకు అక్కడ పైన తీసుకుపోయారు, ఆ మహిళలు అందరూ కూడా చూస్తున్నారు. అక్కడి నుంచి నేను అడ్రస్ చేసినప్పుడు ఆ రోజులలో చేసి మీ అందరికి కూడా నాకు ఓటు వేయండి, మీకోసం పని చేస్తా అని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేసిన. అప్పుడు మీరు అందరూ అన్నారు, సార్ మీరు మా ప్రాంతానికి బోర్వెల్స్ ఇచ్చినారు, మా స్కూల్లో ఫర్నిచర్ ఇచ్చినారు, మాకు టీచర్లు ఇచ్చినారు, మాకు మీ మీద భరోసా ఉంది, మీకు గెలిపిస్తామని చెప్పి మీరందరూ పెద్ద మెజారిటీతోని నేను 15 రోజులు క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా మీరందరూ కూడా కలిసి ప్రేమతోనే నన్ను గెలిపించడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తుంటా, కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 4 సార్లు గెలిచినారు. నాకు ఒకసారి గెలిపించినారు, నా కొడుకుని ఒకసారి గెలిపించినారు. ఎందుకు? మీరందరికీ ఆ విశ్వాసం ఉంది. కాకా కుటుంబం అవినీతిలో పడరు, వీళ్ళు ప్రజల కోసం సేవ చేస్తారు, ప్రజల కోసమే ఉంటారని చెప్పి మీరందరూ కూడా ఆ విశ్వాసంతో నన్ను గెలిపించడం జరిగింది. ఆ విశ్వాసమే మీరు చూసినారు. మన ప్రాంతంలో అసలు నిధులు అసలు ఏ గ్రామంలో కూడా ఖర్చు పెట్టలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో 50 లక్షల వరకు ఒక్కొక్క గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ అయినా కానీ ఎస్డిఎఫ్ అయినా కానీ అన్ని నిధులు పెట్టి అభివృద్ధి బాటలో తీసుకుపోవడం జరిగింది. అంతేకాక మన ఈ బురుగుపల్లి దాంపూర్ రోడ్డు అది 3,30,00,000తోని సుమారు భీమారంలో ఒక 8 కోట్ల రూపాయలతోని ఇక్కడ రోడ్లు గిట శాంక్షన్ చేయించడం జరిగింది. పనులు కూడా ప్రారంభమైనాయి. కానీ అది సరిపోవు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సార్ మాకు కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి మాకు అన్యాయం చేసిండు. మాకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఇంతకుముందు కట్టించినారో మళ్ళీ కట్టిస్తారా లేదా అని చెప్పి మీ అందరికీ అప్పువాళ్ళు ఉన్నాయి. కానీ మొన్న నేను మీ అందరికీ భరోసా ఇప్పించినాను. మన చెన్నూరు ప్రాంతంలో అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానైతే ఎవరికైతే రాలేదో మీరందరూ లిస్ట్ ప్రిపేర్ చేయండి. నేను వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు చాలామంది కూడా మాకు స్కూల్ ఫీజు ఎక్కువ ఉన్నాయి, మేము కట్టుకోలేకపోతున్నాము, మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలనుకుంటే మనకు సోమన్పల్లిలో 200 కోట్లతోని మనకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా శాంక్షన్ అయింది, పనులు కూడా ప్రారంభమైంది. మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నా. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు అవినీతి ఎక్కడ కాకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను.